ఇక్కడ మనకి ఫేమ్ అనేది మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు ఫేమ్ చేశారా అండి, లేకపోతే మనకంతకు మనమే ఫేమ్ చేసుకున్నామా? లేదండి అమ్మ దేవత అనేది నిలిచిందా అండి, లేకపోతే మనము విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం అలాంటివి 70 ఏళ్ళ క్రితం ఏంటంటే నేను ఇంతగానో చెప్తుంటే నేను అమ్మవారిని ఈడ ఉన్నాను చెప్తుంటే అర్థం చేసుకుంటలేవు అంటే ఆ రోజు ఉదయం వచ్చేసి నాకు ఈ చెయ్యి ఎంతవరకు ఉంది ఒక 15 రోజుల ముందు అన్నప్పుడు కొద్దిగా చేయి డ్యామేజ్ చేసిర్రు, అమ్మవారి మీద కలర్ చల్లిరు. ఏదైతే బొద్దు ఉంటుందో కింద అమ్మవారిని కూర్చోబెట్టిన బొద్దు ఉంటుంది కదా, ఆ బొద్దు ఇప్పుడు మీ నాన్నగారికి ఇప్పుడు కళలో వచ్చేయడం వల్ల జరిగిందని అన్నారు కదా, తర్వాత మీ గిట్ట అలా ఎప్పుడైనా దేవత కళలోకి వచ్చిందండి? అసంటి చాలా ఉంటాయి అమ్మ. ఇక్కడ నైట్ టైము గజ్జల సౌండ్ వస్తుంది, ఇట్లా దేవత తిరుగుతుంది అని అంటారు. అది నిజమేనా, లేకపోతే ఎంతవరకు అది నిజం, లేకపోతే ఎంతవరకు? లేదమ్మా అది నిజము. పబ్లిక్ రావడం వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయి ఇక్కడ అనుకుంటా అన్నారు. గొడవలు అంటే హాయ్, దిస్ ఈస్ ఝాన్సీ జాను. వెల్కమ్ టు ఎంజే ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ మనం ఫలక్నామా టెంపుల్కి రావడం జరిగింది. ఫలక్నామా టెంపుల్ గురించి చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ చేశారు, కానీ మనకి ఇంకా హిస్టరీ తెలుసుకునేది చాలా ఉంది కాబట్టి మనం ఇవాళ చైర్మన్తో, మన ఫలక్నామా టెంపుల్ చైర్మన్తో కలవడం జరిగింది. తనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని వచ్చాము. ఇప్పుడు మనతో పాటు మన చైర్మన్ బొల్లు జగన్ గారు మనతో పాటు ఉండడం జరిగింది. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానమ్మా. ఇక్కడ మనకి టెంపుల్ గురించి అని చాలా మంది చాలా యూట్యూబర్స్ కానీ చాలా వీడియోస్ కానీ చేశారు కదండి. అవునమ్మా. ఇక్కడ మనకి ఫేమ్ అనేది మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు ఫేమ్ చేశారా అండి, లేకపోతే మనకంతకు మనమే ఫేమ్ చేసుకున్నామా? లేదండి అమ్మవారు ఫేమ్ చేసుకుంది. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి రావాలంటే ఎవరన్నా రావాలంటే ఏదన్నా ఉంటేనే అమ్మవారి దగ్గరికి వస్తారు. డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళు కూడా చేయలేరు కదా. అమ్మవారి దగ్గర ఇక్కడ శక్తి ఉంది కాబట్టి యూట్యూబ్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ వాళ్ళు వస్తారు. వచ్చినందుకు వాళ్ళు కూడా చేసిర్రు, యూట్యూబ్ వాళ్ళు చేసిర్రు, వాళ్ళు చేసిర్రు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ఉంది కాబట్టి అమ్మవారు పిలిపించుకుంది. ఎవరి దారినో ఒకరితోని ఇట్లా పెరుగుతూ పోయింది అమ్మవారు పేరు. ఇక్కడ దేవత అనేది నిలిచిందా అండి, లేకపోతే మనము విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా? ఒకటేమ్మా, ఒకటి 68-70 ఏళ్ళ క్రితం ఏంటంటే ఇది వ్యవసాయ భూములు ఇవి. అసలు వాస్తవానికి వ్యవసాయ భూములలో ఏంటంటే వ్యవసాయం వచ్చినప్పుడు ఒక దీపం ముట్టించి చేసి ఏంటంటే ఆ వ్యవసాయం కోసుకున్నది అమ్మవారి ముంగల కొద్దిగా నైవేద్యం లెక్క పెట్టేసి అట్లా ఉంటుండే. అప్పుడు ఏంటంటే గుళ్ళు మాదిరిగా లేకుండా మామూలుగా ఒక పైన ఒక రాయి 2 రాళ్ళు ఇట్లా పెట్టేసి దీపం ముట్టించి ఆ వ్యవసాయం మూమెంట్లోనే మళ్ళీ ఎప్పుడు ముట్టేయకపోదురు. దాని తర్వాత ఏంటంటే మా నాయనమ్మ ఇక్కడనే, మాకు ఇల్లు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి మా నాయనమ్మ వస్తూ ఇక్కడ ఒకసారి జారిపడ్డది, తవ్వాది కాబట్టి జారిపడ్డది. ఆమె చూసుకునే వరకు ఏదో అనుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత మా నాయనకు 3-4 సార్లు కళ్ళలో రావడము, చెప్పడము, చేయడము ఆ రకంగా చేసినప్పుడు కూడా మా నాయన కూడా ఏదో కళలు వస్తుంటాయి కదా, చేస్తుంటాయి కదా అని మా నాయన కూడా అంత పట్టించుకోలేదు. దాని తర్వాత మా నాయన కేంద్ర నేను ఇంతగానో చెప్తుంటే నేను అమ్మవారిని ఈడ ఉన్నాను చెప్తుంటే అర్థం చేసుకుంటలేవు అంటే ఆ రోజు ఉదయం వచ్చేసి ఆయన దర్శనం చేసుకొని అమ్మ ఆయనకు కొద్దిగా మనసులో అనిపించింది ఇక్కడ సాష్టంగా అమ్మవారు ఉంది అని. ఇక దాని తర్వాత ఏంటంటే ఆయనకు తోచిన కాడికి ఏంటంటే ఆ మూమెంట్లో నాకు ఈ చెయ్యి ఎంతవరకు ఉందో అంతవరకు నేను గుడి కట్టిస్తానమ్మా అని అమ్మకున్నాడు. గుడి కట్టించింది ఫస్ట్ కట్టమైసమ్మ గుడి. ఎన్ని సంవత్సరాల కింద? అది మినిమం ఒక 68-70 ఏళ్ళ సంవత్సరం అవుతుందమ్మా. కాళికామాత టెంపుల్ అనేది 70 సంవత్సరాలు లేదు, కట్టమైసమ్మ అనేది ఫస్ట్ మనకి కట్టమైసమ్మ చిన్న గుడి. ఒక 32-35 ఏళ్ళ క్రితము ఎల్లమ్మ గుడి సేమ్ ఏదైతే మైసిగండిలో విగ్రహం ఉందో ఆ విగ్రహం రకంగా
ఆయన కేశవులు అని కేశంపేటలో ఉంటాడు. ఆయన ఫస్ట్ కేశంపేటలో విగ్రహం తయారు చేసి పెట్టిండు. దాని తర్వాత మైసిగండిలో పెట్టిండు విగ్రహం, సేమ్ అదే విగ్రహం. పెట్టిన తర్వాత మూడోది మన దగ్గర పెట్టిండు. పెట్టిన తర్వాత అది ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ చూసినా సిమెంట్ తోని ఏదైతే విగ్రహాలు ఉంటాయో కట్టమైసం గానీ అన్నీ ఒక్కొక్క దగ్గర ఓ రకంగా పిలుచుకుంటారు అమ్మవారిని, ఆ రూపంలో పిలుచుకుంటారు అమ్మవారిని. అయితే అది ఏమైందంటే ఒకసారి దగ్గర ఒక 20-25 ఏళ్ళ క్రితము, అప్పుడు మీడియా లేకుండా ఉండే, ఇంత పబ్లిక్ లేకుండా ఉండే, చేయకుండే. ఆ మూమెంట్లో ఏంటంటే ఒకసారి బోనాలు ఒక 15 రోజుల ముందు అన్నప్పుడు కొద్దిగా కళ్ళాలు వేస్తారు కదా, అప్పటికి పరార గోడ ఉంది, మొత్తం ఉంది. అయితే ఆ మూమెంట్లో ఏంటంటే బోనాల మూమెంట్లో చున్నం అది వేస్తుంటారు కదా, కళ్ళాలు చున్నం అది వేస్తుంటారు. ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే చేయి డ్యామేజ్ చేసిర్రు, అమ్మవారి మీద కలర్ చల్లిరు. ఏదైతే బొద్దు ఉంటుందో కింద అమ్మవారిని కూర్చోబెట్టిన బొద్దు ఉంటుంది కదా, ఆ బొద్దుల ముస్లిమ్స్ లెక్క రాసిరు ఉర్దూలో. అది ఉర్దా అది మనం చెప్పలేము, ఆ ముస్లిమ్స్ వాళ్ళు చేసిరా ఎవరు చేసిరో మనకు కూడా తెలియదు. దాని తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, కమిషనర్ వచ్చింది. ఆ మూమెంట్ లో ప్రభుత్వం కూడా దిగి వచ్చింది వీటికి. అంటే లీడర్లు రావడం కానీ, యూత్ రావడం కానీ, ఇక్కడ చుట్టుపక్కలకి వెళ్ళి ఎవరైతే అందరూ చుట్టుపక్కలకి వెళ్ళి ఆ రోజు కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం ఇప్పుడు మన ముత్యాలమ్మ గుడి ఎట్లా అదైంది, ఆ మూమెంట్లో ఏంటంటే అనుకోవడమే. అప్పుడు మీడియా లేదు, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఆ మూమెంట్లోనే అంత వేల పబ్లిక్ వచ్చింది. వచ్చి ఇక్కడ ట్రైన్లు ఆపడం కానీ, అక్కడ బస్సులు ఆపడం కానీ ఆ రకంగా జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు మాకేందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము మళ్ళీ స్లాబ్ వేపిస్తాము, గుడి కట్టిస్తాము, చేస్తాము, అది ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని ఆ బోనాలు అయితే 10-15 రోజులు ఉన్నాయి. ఆ బోనాలు అయిపోయినాయి. బోనాలు అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మాకు ఏసీపీ సాబ్ పిలిపించి చేసి మమ్మల్ని నేను ఒక ఎస్ఐ వేరే అతను ముగ్గురం కలిసి ఆలరగడ్డలో పోయి విగ్రహం తీసుకొచ్చినామమ్మ. తీసుకొచ్చిన తర్వాత అది తీసుకొచ్చినాము, ఇక్కడ పెట్టినాము. అయితే ఇక్కడ పెట్టదా అనుకున్న వరకు ఇక్కడ దింపలేకపోయినాం. అయితే పోతలింగన్న టెంపుల్ అని రైత్ బజార్ పక్కకు ఉంటది. ఆ రైత్ బజార్ పక్కల శివుని గుడి ఉంటది, పోతలింగన్న టెంపుల్ అంటారు దాన్ని. అక్కడ పెట్టేసిన తర్వాత ఒక ఏడాది నడదాం 2 ఏళ్ళు అయింది. అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రభలో ఒకసారి వచ్చింది, విగ్రహం తెచ్చిర్రు, ఈడ పెట్టారు, తెచ్చిర్రు పెట్టిర్రు, ప్రతిష్టాపన చేస్తలేరు అని. అది కొద్దిగా వచ్చే వరకు వాళ్ళు కొద్దిగా లీడర్స్ కానీ మా వాళ్ళు కానీ వచ్చి ఏం తమ్మి ఎట్లా చేద్దాం అది ఇది అంటే నేనన్నా ఇప్పుడు అన్న మినిమం ఒక 1.5 నుంచి 2 లక్షల ఖర్చు వస్తుంది. అమ్మవారిని ప్రతిష్టాపన చేయాలంటే మామూలు మాట కాదు. ఆ మూమెంట్లోనే ఒక్కొక్క దగ్గర 1000 రూపాయలు 2000 ఉంటేనే మా గొప్పతనం ఉండే. ఆ మూమెంట్లో 25-30 ఏళ్ళ క్రితం ఎవరి దగ్గర పైసా ఉంది, ఎవరి దగ్గర పైసా ఉంది. సరే వాళ్ళు ఇల్లు అన్నారు, మేము ఇన్ని ఇస్తాం, వాళ్ళు ఇన్ని ఇస్తాం, అది ఇది అని. అట్లా ఒక 30-35 వేల దాకా ఖర్చు వచ్చింది. ఖర్చు వచ్చింది అంటే వాళ్ళు ఇవ్వడం, దాతలు ఇవ్వడం. ఇక దాని తర్వాత మొత్తం పైసా మనతో నేనే పెట్టడం, మా నాయన అది పెట్టి దగ్గర 5 రోజులు ఒగ్గోళ్ళతో కానీ బ్యాగరోళ్ళతో కానీ ప్రతి కులాస్తులు ప్రతిష్టాపన చేసేటప్పుడు ఎవరెవరు విగ్రహం ప్రతిష్టాపన చేసేటప్పుడు కొన్ని బలిస్తారు అన్ని. అదే నేను చెప్పబోయేది అదే, ప్రతిష్టాపన ఏ రకంగా చేయాలో అంత అన్ని రోజులు చేసి అమ్మవారి కింద ఏం చేయాలో అది. ప్లస్ దానికంటే ముందు ఏంటంటే కొంతమంది అన్నారు మేము ఆంజనేయులు గుడి అంటే మేము ముందలు ఉండి చేయగలుగుతాం అన్న, ముందలు ఉండి చేయగలుగుతాం తమ్మి, సాయిబాబాది అంటే చేయగలుగుతాం, కాళికమాత చేయాలంటే ఎవరి తరం కాదు అంటే. నేను ఒకటే చెప్పినాము వాళ్ళకు, నేను చేసేది మంచి పని, ఇంతకుముందు నాయన చేసిండు ధ్వంసం చేసారు, నేను ఇదైతే నేను నిలబెడతాను, ఎవ్వరు లేకున్నా పర్వాలేదు, నేను ఉండి చేపిస్తాను అని చెప్పినాను. చెప్పించిన తర్వాత ఆ రకంగా మేము 5 రోజులు అది చేసి అమ్మవారు నా చేయి మీద, ఇప్పుడు ఉన్న అమ్మవారు నా చేయి మీద ప్రతిష్టాపన జరిగింది కాళికామాతది. ఇప్పుడు మీ నాన్నగారికి ఇప్పుడు కళలో వచ్చేయడం వల్ల జరిగింది అని అన్నారు కదా, తర్వాత మీ గిట్ట అలా ఎప్పుడైనా దేవత కళలోకి వచ్చిందండి? అసంటి చాలా ఉంటాయి అమ్మ, అవి చెప్పుకోలేము, చాలా ఉంటాయి. నార్మల్ గా నడుస్తూనే ఉంటది. మేము 1 రోజు 2 రోజులు వీటికి రాకపోతే మాకు ఏం చూపెట్టాలో అది చూపెట్టేసేస్తుంది అమ్మ. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఒక 2-3 ఏళ్ళు నేను కూడా అప్పుడు నాకేందంటే జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అవి ఇవి ఉండే, చాలా బిజీ అయినా కానీ నేను అమ్మవారి దగ్గరకు వచ్చి చిన్న దీపాలు ముట్టించి అది చేస్తుంటుంది. ఆ దీపం ఉంటుంటే ఉండే, లేకుంటే లేదు. వారంలో 3-4 రోజులు అయితే వస్తుంటుంది. లేదు నాకు అర్జెంట్ పని ఉందంటే బ్రిడ్జ్ ముందుకెళ్ళి ఇట్లా అనుకొని వెళ్ళిపోతుంటే
ఆ మూమెంట్లో ఏంటంటే నాకు కాంట్రాక్ట్లో సంపాదించినాను, రియల్ ఎస్టేట్లో సంపాదించినాను, అంతా సంపాదించినాను. దాని తర్వాత ఫర్నిచర్ షాప్ ఏదైతే పెట్టిన తర్వాత నేను అమ్మవారి దగ్గరికి కొద్దిగా రావడం కొద్దిగా అదైంది. అమ్మవారు నాకేం చూపెట్టాలో అది చూపెట్టింది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. పెట్టిన తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే నేను ఇచ్చిన షాప్ కాడికే నేను పైసలు వసూలు చేసుకోవడానికే నాకు ఇట్లా కాలు చేతులు వంకుతుండే. అట్లా అసంటి జరిగింది. నేను కమ్సే కమ్ ఇక్కడ నందనవనం అని ఉంటుంది, మా ఇంటి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. 5-6 కిలోమీటర్లు నా బండి మీద పోవాలంటేనే 7-8 సార్లు రోడ్డు మీద ఆగుతుంటే, ఆగి బూగులై మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటే. మీరు చైర్మన్ గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? చైర్మన్ అంటే మినిమం ఒక 9 ఏళ్ళ నుంచి చైర్మన్ గా ఉన్నాను. ఇప్పుడు ఇంత పెద్ద గుడిని నడిపియాలని అంటే ఇంకెవరైనా ఫౌండేషన్ గానీ ఎవరైనా ఏమైనా సహాయం చేస్తున్నారా? ఒకటమ్మా, దాతలు ఇస్తారా? ఇప్పుడు ఇస్తారు. ఒక 2-3 ఏళ్ళ ఫస్ట్ నుంచి ఏం లేదమ్మా. ఫస్ట్ నుంచి నేను 9 ఏళ్ళ నుంచి అన్నదాన కార్యక్రమం చేసినాను. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 7-8 మంది దగ్గర అడుగుతుంటే వాళ్ళు అట్లా 2-3 నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత అట్లా పిలుచుకుంటుండే. మనిషిని ఒక మనిషి అని నేను పంపిస్తుంటే, అన్న జరబోయిరా అది అంటే ఒక 4-5 సార్లు పిలుచుకోవడం జరిగింది ఈ ఇచ్చే దాతల దగ్గర కూడా. అప్పుడు అనిపించింది ఎవరి దగ్గర నేను అడగదలుచుకోలేదు, చేయదలుచుకోలేదు. అడుగుతా అది ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు లేకపోవచ్చు, మాట వరుసకు ఉందని ఇస్తాం అని చెప్తారు. అట్లా 3-4 సార్లు పిలిచినాక నాకు మనసు ఇరిగిపోయింది. వద్దు, నాకు తోచిన కాడికి నేనేం చేయాలో అది చేస్తాను. ఇంకోటి దానికంటే ముందు ఏంటంటే నాకు ఇట్లా ఈ రకంగా లాస్ అయ్యే మూమెంట్లో నాకు ఒక గురువు ఇట్లా ఉంటారు కదా, ఏదన్నా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతారు, ఇట్లా ఆర్థికంగా ఇబ్బంది వస్తుంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోతుంటారు కదా. ఆ మూమెంట్లో ఒక దగ్గరికి పోయినప్పుడు చాలా మంది దగ్గరికి పోయినా, నాకు ఒక గురువు కలిసి ఆ గురువుని ఇక్కడ పిలిపించి చేసినాక ఆయన ఒకటే చెప్పిండు, అయ్యా నువ్వు ఇంత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఆమెకు ధూపం నైవేద్యం లేకపోతే ఎట్లయితుంది అంటే అప్పటి నుంచి 24 గంటలు మీరు ఎప్పుడన్నా రాని 24 గంటలు దీపం ఉంటుంది. దానికంటే ముందు ఒకసారి వర్షాలు వచ్చి అన్ని ఇండ్లు అవే అయిన మూమెంట్లో కూడా మా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఫలకున్న బ్రిడ్జ్, అది గండి కొట్టేసి బ్రిడ్జే సగం అదైపోయింది. ఆ మూమెంట్లో కూడా వచ్చి చూస్తే అంటే మేమని కాదు, చాలా మంది భక్తులు వచ్చి చూసారు, దీపం మిగులుతూనే ఉంది 24 గంటలు. ఇప్పుడు మనము ఏ గుడికైనా మన నరసింహస్వామి గుడి, ఎల్లమ్మ గుడి అని అంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఓన్లీ కాళికామాత గుడి అన్నారు. ఫలక్నామా గుడి అని ఖచ్చితంగా పిలుస్తున్నారు. శ్మశాన కాళిక ఫలక్నామా అనేది మాత్రం కంపల్సరీ వినిపిస్తుంది. అవును. అంటే ఊరుతో పాటే గుడి అనేది ఫేమ్ తో సహా వచ్చిందా? ఫస్ట్ నుంచే అలానే పిలిచేదా? ఫస్ట్ ఏంటంటే మైసగండి అది కట్టమైసమ్మ అందరు, ఎందుకంటే ఇక్కడ రైల్వే పట్టాలు ఉన్నాయి కాబట్టి కట్టమైసమ్మ అని పిలుస్తురు. ఎప్పుడైతే మేము ప్రతిష్టాపన చేసినామో అప్పటి నుంచి కట్టమైసమ్మ ఉంది, ఎల్లమ్మ ఉంది, కాళికామాత ఉంది. శ్మశాన కాళి అంటే అపోజిట్లో ఏంటంటే ఎవరైనా చనిపోతే జంగమేటోళ్ళు వాళ్ళు చనిపోతే ఇక్కడ కాల్చుతారు, బొందలు కూడా ఉన్నాయి, కాల్చుతారు. దాని దిక్కెళ్ళి శ్మశాన కాళి అంటారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఎదురుగానే శ్మశాన కాళి. అవును. ఇప్పుడు ఇక్కడికి అందరు వస్తున్నారు, జనాలు చిన్న నుంచి పెద్ద వరకు వస్తున్నారు. మరి శ్మశాన కాళిక అన్నప్పుడు మన కడుపుతో ఉన్న వాళ్ళు గాని అట్లా రావద్దు, ఎదురుగా మళ్ళా కాళికామాత గుడి అని అంటే ఏదో ఒకటి ఆశిస్తుంది దేవుడు, ఆ దేవత ఏదో ఒకటి ఆశిస్తుంది, చాలా పవర్ఫుల్, మళ్ళీ ఎదురుగా చూస్తేనే అది ఉంది అని అంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి గిట్ట ఉంటారు కదా కొంచెం డౌట్, వాళ్ళు రావద్దా అని. ఒకటమ్మా, పుట్టించిన ఆమె తీసుకుపోయాం ఆమెనే. శివుని కూడా బ్రహ్మని విష్ణుని పుట్టించింది ఆమెనే. తీసుకుపోయేది ఏంటంటే కొడుకులు లెక్క తీసుకుపోయేది ఆమెనే. కాకపోతే ఏంటంటే తమరు అన్నట్టు ఏదో గర్భశ్రీ వచ్చినా ఎవరు వచ్చినా అసంటి అమ్మవారు ఆశీర్వాదం ఇస్తుంది తప్ప అసంటి కొంతమంది ఆగిపోయిన వాళ్ళకి ఉంటారు కదా, ఉంటే ఉన్నోళ్ళు ఉన్నారు, అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి చాలా మంది వస్తారు. వాళ్ళు వస్తారు, వికలాంగులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. ఈడ మా గుడి కాడ మాత్రం భేదాలు ఏం లేవు, కుల మత భేదాలు ఏం లేవు, అందరు వస్తారు. అన్నదాన కార్యక్రమం ఏదైతే చేస్తామో అన్నదాన కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని తిని వెళ్ళిపోతారు, అట్లేం లేదు. ఇప్పుడు మనం ఏ గుడికైనా మనకి ఇప్పుడు గల్ల ఉండి కానీ ఏమైనా ఉంటుంది. అవును, ఇక్కడ లేదు. ఇప్పుడు అంటే మేము ఒక ఏడాది నుంచి పెట్టినామమ్మా. గల్లలో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే అందరూ వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మనం కూడా
ఓ 10 మంది కలిసిపోతాం గుడికి. కలిసిపోయినప్పుడు అందరూ ఉండీలు వేస్తారు, గల్లలు వేస్తారు అన్నది నమ్మకం లేదు. ఆ కొబ్బరికాయ అనేది వాళ్ళకి దోచినట్టు కొబ్బరికాయను అగరబత్తీలు కుంకుమ పసుపు తెచ్చుకుంటారు, కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. కాకపోతే ఇప్పుడు ఉంది గల్ల ఒక ఏడాది నుంచి, అంతకుముందు లేకుండే. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చి వీడియో తీసుకున్నప్పుడు బయట కొంతమంది గిట్ట మేము కనుక్కున్నాం, ఇక్కడ నైట్ టైం గజ్జల సౌండ్ వస్తుంది, ఇట్లా దేవత తిరుగుతుంది అని అంటారు. అది నిజమేనా, లేకపోతే ఎంతవరకు అది నిజం, లేకపోతే ఎంతవరకు? లేదమ్మా, అది నిజము. అది నిజం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు బస్తీలో తిరుగుతుంది, చుట్టుపక్కల అన్నిట్లో తిరుగుతుంది. కాకపోతే అది ఎవరికైనా పడాలనో వాళ్ళకైనా పడుతుంది. కానీ ప్రతి ఒక్కరిని ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరిని బాడీ కొద్దిగా వీక్ ఉంటుంది. కొంత వీక్ ఉన్న బాడీకి అసలు టచ్ కాదు. ఎందుకంటే వాడు భయపడి కింద పడితే మళ్ళీ అది కదా ప్రాబ్లం. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళకి 100% వినపడుతుంది. మరి నిజంగానే నైట్ టైంలో ఇట్లా గజ్జల సౌండ్ కానీ ఏదైనా శబ్దాలు కానీ ఏమైనా ఎప్పుడన్నా ఎవరైనా చెప్పడం జరిగిందా మీకు? ఇక్కడ ఏమైనా శబ్దాలు చెప్పడం కాదు, మా బస్తీ నువ్వు చుట్టుపక్కల ఓన్నైనా తెలుసుకోవచ్చు, అందరు చెప్తారు. అంటే ఎవరైతే భక్తి ఉంటుందో ప్లస్ ఎవరైతే వీక్ ఉంటారో, కొంతమంది కమ్జోర్ ఉంటుంది, సితారాలు కమ్జోర్ ఉంటాయి, ఆ సొంతలోకి వినబడదు. ఎవరైతే సితారాలు గట్టి ఉన్నాయి కంపల్సరీ గజ్జల సప్పుడు అనేది 100% వినబడుతుంది. ఓ టైంలో మనము నైట్ 1-2 గంటలకు మనం రూమ్లో పండుకున్నా కానీ గల్ 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 మాత్రం సప్పుడు వస్తుంది. మనకి ఫలక్నామా టెంపుల్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచో మేము పెట్టినాం, కాకపోతే జనాలకు తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు ఇది జనాలకు తీసుకురావాలని మనకి ఇప్పుడు 1.5 నుంచి 2 సంవత్సరాల నుంచి మీరు అనుకుంటున్నారు వచ్చింది. అంతకు ముందుకు మీరు ఎందుకు అనుకోలేదు ఇట్లా జనాలకు తీసుకెళ్దాం? ఎప్పుడే గానీ మనిషికి ఎప్పుడే గానీ ఏదైనా నీకు తట్టు తలుగుతేనే నువ్వు దాని నొప్పి ఏంది అనేది తెలుస్తుంది. నీకు తట్టు తలగక ముందుకు నొప్పి ఏడ తెలుస్తుంది? నేను ఆర్థికంగా ఉన్నాను, నా ఉన్న ఆస్తి అమ్ముకున్నాను, ఎప్పుడు సంపాదించింది పొడగొట్టుకున్నాను, నాకెందుకు ఇట్లా జరుగుతుందని నేను అన్వేషణ చేస్తుంటే నాకు ఒక గురువు కలిసి ఆ గురువు చెప్పడము, ఆ గురువు చెప్పినట్టు నేను పాటించడము, దానివల్ల నడుస్తుంది. నేను అప్పటి నుంచి కూడా నేను ఏంటంటే మా ఇంటికి అయినా కానీ బస్తీ వాళ్ళకైనా కానీ వేరే వాళ్ళకైనా కానీ అమ్మవారిని మొక్కొని చాలా పనులు చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో ఏదన్నా అయిందనుకో మేము అప్పటి నుంచి కూడా మేము మా అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కున్న తర్వాతనే శుభకార్యాలు చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి మీరు అన్నట్టు హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అలాంటి భేదాలు ఏం లేవు అని అంటున్నారు. మరి ఇక్కడికి నార్మల్ వాళ్ళకి గిట్ట అదే పూజలు, ఇప్పుడు మళ్ళీ మన పొలిటికల్స్ వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ వస్తాయి గిట్ట సేమ్ జనాలు వచ్చిన లైన్లోనే జనాలకి ఇచ్చిన పూజలే వాళ్ళకి గిట్ట ఇస్తారా, లేకపోతే పొలిటికల్ వాళ్ళని చెప్పి వాళ్ళకి సపరేట్ ఏమైనా పూజలు? అట్లేం లేదమ్మా, అందరు భక్తులతో సహా వాళ్ళు కూడా అట్లా వస్తారు. కాకపోతే ఏంటంటే విఐపీలు అంటే ఎంపీలు వాళ్ళు వస్తారు, కలెక్టర్ వస్తుంది, ప్లస్ జడ్జీలు వస్తారు. వాళ్ళకు మాత్రం కొద్దిగా తీసుకొచ్చి ఇవ్వడం. కానీ మేము 4 సార్లు మాత్రం ఆర్తిస్తాము, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం. మళ్ళా వెళ్ళేటప్పుడు మన గుడి బంద్ చేసే ముందు ఇస్తాం. అది కూడా మేము ఎట్లా ఇస్తామంటే మేము ఆర్థికపురంతో ఇచ్చేది చాలా తక్కువ, నూనెతో ఇచ్చేది చాలా తక్కువ, మేము ఇచ్చేది మందుతో ఎక్కువ ఇస్తాం. అవును, వీడియోలలో చూసాను మందుతో చేస్తుంటారు. అంటే మరి మందుతోటే చేయాలి అని ఏమన్నా ఉండే? అంటే మీరు మందుతో చేస్తున్నారు కదా, మరి దాని వెనకాల ఏమన్నా అనుకున్నారా, లేకపోతే చేయాలి అట్లా? అది అమ్మ ఉండడంలో ఇది ఏంటంటే మనం కింద మందు పోస్తేనేమో ఖాళీ భూతల్లికే వెళ్తుంది అన్నట్టు ఉంటుంది, సాక్ అంటారు. ఇది ఏంటంటే అమ్మవారికి అలా చేసి ఆర్తి ఇవ్వడం ఏంటంటే మొత్తం పైలాస్తుంటది, అమ్మవారికి కూడా శక్తి పెరుగుతుంటది. వచ్చిన భక్తులకు కూడా ఏంటంటే ఏదైనా దుష్ట శక్తులు అవి ఉన్నాయి కూడా దూరం అవుతుంటది అట్లా. ఇప్పుడు ఇక్కడ అమావాస్య రోజు చాలా మంది పబ్లిక్ వస్తున్నారు అని అంటున్నారు. ఆ పబ్లిక్ వల్ల గిట్ట మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరగడం జరిగిందా? ఇక్కడ అంత లైన్ల బట్టి ఫస్ట్ ఇక్కడనేమో వచ్చేసి లైన్లు అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా లైన్లు పెట్టారు. అంటే పబ్లిక్ చాలా మంది రావడం వల్ల ఇట్లా లైన్ల ప్రకారంగా తీసుకెళ్తున్నారా? అవునమ్మా, అంతకుముందు అంటే పబ్లిక్ తక్కువ ఉండే కాబట్టి వస్తుండే దర్శనం చేసుకుంటే. ఇంతకుముందు 5-6 చుట్లు 11 చుట్లు కూడా తిరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రావాలి, దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. లైనింగ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర లేదన్న ఒక 65 నుంచి 70 మంది వాలంటీర్స్ ఉంటారు. ప్లస్ దాంతో పాటు మాకేందంటే ఇప్పుడు పబ్లిక్ పెరిగినప్పటి నుంచి ఏంటంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు చంద్రాన్ని గుర్తొచ్చింది, మాకు ఏసీపీ గారు సార్ కానీ, సిఐ సార్ కానీ, ఎస్ఐ కానీ
మాకేందంటే బందోబస్తు ఈడ పెట్టేసేస్తారు. మనకి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళైతే మీకు రైల్వే సహాయం చేస్తారు. వాళ్ళు చేస్తారు, ట్రాఫిక్ వాళ్ళు కూడా చేస్తారు మాకు సాయం. మనకి ఎక్కువ జనాలు ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి స్టేషన్ లో వచ్చినప్పుడు వెంటనే వచ్చి మొక్కి వెళ్ళడం గిట్ట జరుగుతుంది అని అంటున్నారు. అట్లా గిట్ట ఎక్కువ పబ్లిక్ అవుతున్నారా? ఇప్పుడు అట్లా ఉంది ఇట్లా ఉంది. మీరు ఈ ఖాళీ ఈ స్టేషన్ వల్ల కాదు, కర్ణాటక మహారాష్ట్రకి వెళ్ళి కూడా వస్తారు, వెళ్ళి కూడా వస్తారు. చుట్టుపక్కలకి వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఆంధ్ర అంటున్నాం, ఆంధ్రలోకి వెళ్ళి కూడా వస్తారు, కర్నూలు తిరుపతికి వెళ్ళి కూడా వస్తారు. అమావాస్య రోజు స్పెషల్ పూజలు ఏమైనా ఉంటాయి మనకి? డైలీ ఆరతులు కాకుండా, డైలీ పూజలు కాకుండా అమావాస్య రోజు ఇంకేమైనా ఎక్కువ పూజలు ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి అమ్మ. మాకు ఆ రోజు అమ్మవారిని అలంకరించడానికి, అభిషేకం చేయడానికి దగ్గర మాకు అలంకరణ మొత్తం కావాలంటే 3.5-4 గంటల టైం పడుతుంది. అమ్మవారిని అభిషేకం చేయడము, అలంకరించడము, అది చేయడంలో మాకు 3.5-4 గంటలు టైం పడుతుంది. ఆదివారం కొద్దిగా టైం పడుతుంది, ఆదివారం కొద్దిగా తక్కువ పడుతుంది, అమావాస్య రోజు ఎక్కువ పడుతుంది. ఆదివారం మినిమం లేదు 2 గంటలన్నర పడుతుంది ప్రతి ఆదివారం. అమావాస్య రోజు 3 గంటల నుంచి 3 గంటలన్నర టైం పడుతుంది. ఇప్పుడు మనం వెనుకలో చూస్తే మనకి ఇవన్నీ ముడుపులు ఉండిపోయినాయి కదా, ఇప్పుడు గుడిలో చాలా ముడుపులు అయిపోయినాయి. ఇన్ని ముడుపులు మళ్ళీ వాళ్ళు నెరవేరినాక వచ్చి తీస్తారా, లేకపోతే ఆ ముడుపుల గురించి ఏంటండి? ఒకటమ్మా, ఇది ఇంతకు ముందు ఏంటంటే ఈ ముడుపులది ఏంటంటే వాళ్ళు కట్టంత వరకే బాధ్యత, కట్టిన తర్వాత మేమే కుద్దు ఇప్పేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ముడుపులు ఉండబట్టి మా ఇంట్లో ఒక 4 నెలల ముడుపులు ఇవి. 4 సంవత్సరాలు కాదు, 4 నెలల ముడుపులు ఇవి. వాళ్ళకి ముడుపులు కట్టిరు, వాళ్ళ పనులు ఎప్పుడో అయిపోతాయి. మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఒక 5 వారాలు రావాలి, 2-3 అమాసాలు రావాలని చెప్తాము. దానికంటే లోపటనే పని జరిగిపోతుంది. అంటే వాళ్ళకి ఏదైతే పెండింగ్ పనులు ఉంటే ఇంకా ముందు అవుతుంటేనే ఆ పనులు, ప్లస్ నాకు 10 లక్షలు కావాలి, నేను ఆడ 1 కోటి రూపాయలు సంపాలో విల్ల తీసుకోవాలంటే కాదు. నీ పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కానికి వస్తుంది, మళ్ళీ దూరం అవుతుంది, కానికి వస్తుంది, దూరం అవుతుంది. ఆ మూమెంట్లో ముడుపు కట్టి 2-3 వారాలు తిరిగితే 100% సక్సెస్ అయిపోతుంది. మనకి ఇక్కడ పిల్లలకు ఇప్పుడు చాలా పిల్లలకు కానీ అలా వాళ్ళు వస్తుంటే ఇక్కడ ముడుపులు అవి కట్టిస్తున్నారు కదా. అవును, మళ్ళీ సంతానం అయినాక ఇట మళ్ళీ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు. ముడుపు అయితే ఇప్పలేరు, వాళ్ళ ముడుపు ఏడుందో తెలియదు. పెళ్లిళ్ళు కానోళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు బట్టలతో అంటారు కదా, కళ్యాణం బట్టలతో వచ్చి దర్శనం చేసుకుంటారు. వాళ్ళకి దూసింది అది చేస్తారు, ఒడి బియ్యం పోస్తారు, చేస్తారు. ప్లస్ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కానోళ్ళకి 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కానోళ్ళు కూడా అయ్యారంటే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఒడి బియ్యం అది చేసి వాళ్ళకి దోషింది బోనము అది ఇది చేసుకుంటారు. ఇక్కడ మనకి ఇప్పుడు కాళికామాత టెంపుల్ అంటే మనకు చాలా పవర్ఫుల్ దేవత. అవును, ఇక్కడ మనకి చేతబడి జరిగిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి ఇట్లా దయ్యాలు బట్టి, లేకపోతే ఏదో చేతబడి చేసినారు అని వాళ్ళకి ఇక్కడ ఎప్పుడైనా రావడం జరుగుతుంది? చాలా మంది వస్తారమ్మా. వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? మేము చేస్తాం, మాకు దూసింది అమ్మవారు, మాకు ఏదైతే మనసులో అనిపిస్తుందో అమ్మ ఇట్లా చేసుకో, ఇట్లా చేసుకుంటే బాగుంటది అని చెప్తాం. చెప్పి ఒక నాడను ముడుపు అది కట్టిపిచ్చేస్తాం. తీసేయడం అలాంటి తీసేయడం చేసి ఈడికొచ్చి అసలు మనిషికి దయ్యం పట్టిన మనిషి రావాలంటే లోపల బయటనే అది అయిపోతుంది. అమ్మవారి లోపలికి వచ్చిందంటే అది ఎక్కడో దింకపోతుంది. ప్లస్ ఐసీలో ఉన్నోళ్ళని ఇంటికి తీసుకపో బాబు అని చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది బతికిన వాళ్ళు చాలా మంది కూడా ఇప్పటికి కూడా వస్తారు, అమ్మవారిని మరవకుండా వస్తుంటారు. అట్లా ఇక్కడ మళ్ళీ మనము ఇంటికి ఏమైనా ఉంటే పూజలకి కానీ వీటికి కానీ పిలుస్తే మీరు వెళ్తారా? పిలుస్తే వెళ్ళడం అయితే ఎక్కువ ఉండదమ్మా, ఎక్కువైతే ఉండదు. కాకపోతే కోరుకుంటుంటారు కానీ కాకపోతే ఈయన్ని ఎక్కువ చేసిస్తాం. ఏదైనా గుమ్మడికాయ కానీ ఇంటికి ఏదైనా గిట్లా కాదమ్మా గిట్లా చేసుకోండి అని సలహా ఇస్తాము. ఆ సలహా ఇచ్చింది ఐటెం తీసుకొచ్చి అమ్మవారి కాళ్ళకాడ పెట్టింది మాకేదైతే దోస్తుందో, ఎందుకంటే మేము అమ్మవారిని మేము రెగ్యులర్గా పూజిస్తుంటాం కాబట్టి అమ్మవారిది ఏదైతే మాకు వస్తుందో అది మేము చేసి ఇస్తాం అంతే. ఇప్పుడు కాళికామాత దేవత కానీ అంటే మనం కంపల్సరీ రోజు గుమ్మడికాయ కొట్టడము లేకపోతే బలించడం అంటే ఇట్లా జరుగుతుంటాయి. అవును, మరి ఇక్కడ పూజలు మనకి ఎలా జరుగుతాయి? నైవేద్యాలు అలాంటివి? నైవేద్యం అంటే రోజు నైవేద్యం పెడతామమ్మా. గుమ్మడికాయ అంటే రోజు కొట్టలేము, ఏ కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళు కొడతారు చేస్తారు. మా గుడి తరపు నుంచి ఏంటంటే మేము ఆదివారం గుమ్మడికాయలు 100% మేము గుమ్మడికాయలు కొడతాము. సాయంత్రం కూడా గుమ్మడికాయలు కొడతాము. ప్లస్ అమావాస్య రోజు ఇంకెక్కువ చేస్తాం అది గుమ్మడికాయలు కొట్టడం. అయితే బలి ఇవ్వడం అనేది మేము ఎక్కువ ఇయ్యము, ఎందుకంటే బలి ఇచ్చుకుంటూ పోతుంటే మాకు కూడా ఇప్పుడు మాకు పెద్ద
ఆమ్దాని కూడా ఉండాలి కదమ్మా అని అమ్మ దాంట్లోనే తృప్తి పడుతుంది. నువ్వు బలించి ఇచ్చినంత మాత్రం లేదు కానీ మేము ఆర్తిలే అమ్మవారు సంతోషపడతారు. మనస్ఫూర్తిగా చేస్తాం, ఏదైనా మేము మనస్ఫూర్తిగా చేస్తాం. మేము ఏదైతే మనస్ఫూర్తిగా చేస్తున్నాం కాబట్టి అమ్మవారి దగ్గరికి ఇంత పబ్లిక్ వస్తుంది. అమ్మవారికి ఇట్లా ఇన్ని రోజులు కొంతమంది అంటారు, అరే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అమ్మవారికి ఇంత శక్తి వచ్చిందంటే మేము చేయడం ఏదైతే ఏ రకంగా అమ్మవారికి ఎట్లా చేయాలో ఆ రకంగా మేము చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి కూడా అది వస్తుంది. కొంతమంది ఇంతకుముందు కూడా అన్నారు, అరే ఇన్నెన్ని లేనిది ఇప్పుడు ఎంత అమ్మవారికి ఇంత శక్తి వచ్చిందంటే మేము చేయడం వల్ల. అమ్మవారు ఎప్పుడో శక్తి కలదే, కానీ కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం తీసుకున్నది మేము చేయడము, ఆమె మాకు చెప్పడము, ఆ రకంగా మేము చేయడం వల్లనే మేము అది మనస్ఫూర్తిగా చేస్తాం. మేము ఆశించేది ఒకటే, అమ్మవారు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ పోయినా కానీ అమ్మవారి తలుచుకుంటే మంచి జరగాలని ఆలోచిస్తాం. మా ఆర్థికంగా మేము సంపాదించుకోవాలి చేసుకోవాలని లేదు. ఇప్పుడు మనిషి సంపాదిస్తాడు, బిల్డింగ్లు కలుపుతారు, అన్నీ చేస్తారు. ఎవడన్నా తీసుకుపోయిందా? ఎవడు ఏం తీసుకపోడు, కాకపోతే ఒక పేరు తీసుకుపోతాడు. ఆ పేరు గురించే మేము పాటుపడేది. ఇక్కడ మనకి ఏమైనా టైమింగ్స్ గానీ ఏమైనా ఉన్నాయా? గుడికి ఇదే టైమింగ్ కి రావాలి, ఇదే టైమింగ్ కి మళ్ళీ టైం ఇప్పుడు చీకటి అయితే ఇక్కడికి అందరు ఏమంటున్నారు అంటే చీకటి అయితే ఇక్కడికి రాలేము అని అంటున్నారు. ఒకటమ్మా, ఇంతకుముందు అంటే ఈ రూటు నడవాలంటేనే చాలా కష్టం ఉండే. నువ్వు 5-6 గంటలకు నడవాలంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు లేరు, గంజా తాగేటోళ్ళు, దొంగలు కానీ ఎవరైనా మేడల గొలుసు ఉండని వాచ్ ఉండని అవి గుంజుకునేటోళ్ళు చాలా మంది ఉండే. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. మేము ఏంటంటే పొద్దుగల 6 గంటలకు గుడి ఓపెన్ చేసినామంటే రాత్రి 9-9:30 వరకు క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత రాత్రి 12-1 గంటలకు వచ్చి కూడా బయట దర్శనం చేసుకుపోయే భక్తులు ఇప్పటికీ ఉన్నారు. నైట్ రావచ్చు అంటారు. నైట్ వచ్చి, ఎందుకంటే అమ్మవారికి చుట్టుపక్కల జాలి ఉంది. అమ్మవారు నువ్వు ఎక్కడి నుంచి చూసినా నీకు అమ్మవారు కనిపిస్తుంది కాబట్టి బయటకు వెళ్ళి ఇట్లా మొక్కి వెళ్ళిపోతారు. కానీ గుడి మాత్రం క్లోజ్ చేసేస్తాం. అంటే మనిషి లోపలికి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, వచ్చి బయట నుంచి మొక్కుకొని వెళ్ళిపోతారు. గుడి మాత్రం క్లోజ్ ఉంటుంది. లోపలికి రానికే ఛాన్సెస్ లేదు. మనకి నైట్ టైం గిట మనకి పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడనే ఉండి మనకి ఇక్కడ చూసుకుంటుంటాడా గురిని? అంటే ఇంతకుముందు ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే పెట్రోలింగ్ బండి వస్తుంది. ఒక 4 సార్లు 5 సార్లు 2 గంటలకోసారి గంటకోసారి వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు, చూసుకొని వెళ్ళిపోతారు. మధ్యలో ఇటు ఒక్కొక్కసారి మేము ఇట్లా గొడవలు అయినాయి అని ఇలా విన్నాము, మరి దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? ఏం గొడవలమ్మా? ఇట్లా పబ్లిక్ రావడం వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయి ఇక్కడ అని. గొడవలు అంటే అమ్మ పబ్లిక్ ఉన్నప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క భక్తుడు ఒక రకంగా ఉండడు. ఇప్పుడు అందరూ అమ్మవారికి నమ్ముకొని వచ్చేటోళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిగా షో పుటప్ చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది నేను ఏదో ఈ లైన్ కాదు ముందరికెళ్ళి గుసాల్చిపోతే బాగుంటుందని కొంతమంది ఉంటారు. అటువంటి టైంలో ఇట్లా ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఎవరైతే లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఆపేసేస్తాం. ఎవరైనా వచ్చింది లైన్లోనే రావాలి. కొంతమంది ఏంటంటే ఓపెన్ రూటు ఫలక్నుమా స్టేషన్ బే రూట్ ఉంది కాబట్టి ఆడ వచ్చి ఇక్కడ ముందరికి వెళ్ళి ఏంటంటే గుసాంచడానికి చేస్తారు. అట్లా గుసాంచకుండా లోపలికి రానియకుండా ఆపుతాం. గవే గొడవలు ఉంటాయి, అంతకు మించి ఇంకేముండవు. ఎప్పుడైనా రావచ్చు, ఇంకా కాకపోతే నైట్ టైంలో ఎప్పుడన్నా అంటే 9:30 లోపలికి వస్తే గుళ్ళకి వస్తాం. ఓ టైం లేదంటే వాళ్ళకు టైం దొక్కొకసారి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, బండి మీద వస్తే ఇట్లా దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. గుడికి మాత్రం 9:30 లోపే రావాలని నేను చెప్తలేను, రావద్దు కూడా. 9:30 లేదు, 9:30 లోపే రావాలి. 9 తర్వాత మీరు ఏదో దూరంకి వెళ్ళి వచ్చి చేసిరంటే బయటకు వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు తప్ప గుడి మాత్రం 9:30 లోపు. మేము 9 గంటల నుంచి ప్రయత్నం చేస్తుంటాం, ఎందుకంటే వచ్చే భక్తులు ఉంటారు కాబట్టి నడవండి అమ్మా నడవండి అని చెప్పి 9 వరకు క్లోజ్ చేసేస్తాం. దేవత అనేది ఇప్పుడు మీకు అప్పుడప్పుడు కల్లోకి వస్తుంది, అట్లా మాకు చూపిస్తుంటది ఏమేమి అనేది మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఇంకా ఏమైనా దేవత ఏమైనా కావాలనుకున్నా లేకపోతే ఇంకా ఏమైనా గుడి పెంచాలనుకున్నా అట్లాంటివి ఏమైనా చెప్పడం కానీ నీడలా కనిపించడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఒకటి అమ్మ, ఏదైనా చెడు జరగాలంటే ముందే అమ్మ మాకు అర్థమైపోతుంది, ఎంతో అంతో అర్థమైపోతుంది. అర్థం కాంది అమ్మ. ఇంకోటి ఏంటంటే అన్ని గుళ్ళు మెయింటెనెన్స్ చేయొచ్చు, కానీ కాళికామాత టెంపుల్ మెయింటెనెన్స్ చేయాలంటే అమ్మవారిది ఆశీర్వాదం ఉంటేనే చేయగలుగుతాం, కానీ లేకుంటే చేయలేము. అంటే మీ మంత్రాలు అవి ఇవి అని కాదు, మంత్రాలు వచ్చేటివి వస్తాయా లేవా అది అమ్మవారిది మేము ఎట్లా పూజించాలని అట్లా చేస్తాం. కానీ మాకు వచ్చేటి అమ్మవారిని మేము ఎట్లా
చేసుకోవాలి అనేది ఆలోచిస్తాం తప్ప వేరే మనుషుల మీద ఉపయోగపడేది అదైతే ఉండవు. మీరు అమ్మవారిని అప్పట్లోనే తీసుకొద్దామని మీరు అనుకున్నారు కదండి, ఎప్పట్లమ్మా? ఇప్పుడు మళ్ళీ మీరు విగ్రహాన్ని తీసుకొని వచ్చారు కదా, మీ నాన్న తర్వాత మీరు తీసుకొచ్చారు. అప్పుడు మీరు ఎప్పుడైనా మరి వెనకడుగు వేయాలని అనుకున్నారా? వెనకడుగు వేయాలనేది నాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు కూడా ఉండదు. మీరు ఎప్పటి నుంచి అనుకుంటే ఉన్నది, కాకపోతే డబ్బు కావాలి కదా. అప్పుడు డబ్బు ఆ మూమెంట్ లో 1,00,000 నుంచి 1,75,000 2 లక్షల ఖర్చు అంటే అప్పట్లో 1000-2000 ఉండాలంటేనే మా ఎక్కువ. ఎవరి దగ్గర ఇల్లు పెంకటి ఇల్లు ఉందంటే, రేకుల ఇల్లు ఉందంటే గొప్పతనం. ఆడ ఇల్లు కట్టుకుంటే బంగ్లా 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 అందరు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బు వచ్చింది. ఆ మూమెంట్ లో అంత ఖర్చు ఉండని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గిట ఆర్థికంగా ఇప్పుడు ఒక ఏడాదిన్నర నుంచి కొద్ది ఆర్థికంగా సహాయపడుతున్నారు. అంటే మేము ఇంకోటి సహాయపడుతున్నారు అంటే మేము వాళ్ళని అడగం, వాళ్ళని ఖచ్చితంగా అడగం. వాళ్ళు దోషిందన్న ఇక మేము ఇది ఇస్తున్నాం అంటారు. వాళ్ళకు స్లిప్ ఇస్తాము, బుక్లో రాసుకుంటాము. అమాస రోజు ఏముందో వాళ్ళ మైక్లో కూడా చెప్తాం. ఇక్కడ బయట మనకి అవి పెట్టారు కదండి, కొబ్బరికాయలు అవన్నీ షాపులు పెట్టారు కదా. ఫస్ట్ 4 షాపులు ఉన్నాయంట, రాను ఇంకా పెరుగుకుంటా పోతున్నాయి. మరి ఆ షాపులకు కానీ మీరు ఏమైనా అట్లా టెండర్ గా అట్లా ఏమైనా తీసుకుంటారు? లేదమ్మా, అసలు రోడ్డు పైన పెట్టిన కొబ్బరికాయల షాపులకు అసలు నేను పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళంతలో వాళ్ళు పెట్టుకోరు, మేము బస్తోళ్ళమని పెట్టుకోరు, మేము చుట్టుపక్కల వాళ్ళని పెట్టుకోరు, చేసారు. మేము వాళ్ళకైతే పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. అవి ఉంటాయా పోతాయా డిపార్ట్మెంట్కి తెలుసు, ఆ రైల్వే డిపార్ట్మెంట్కి తెలుసు. ఎందుకంటే ఫస్ట్ ఉన్నాయి 4 షాపులు, అయితే ఇంకా 4 కాదు అసలు. ఫస్ట్ ఒక్కటి కూడా లేకుండే, ఒక్కటి నుంచి స్టార్ట్ అయింది. ఒక్కటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు లేదన్నా 50 దుకాణాలు ఉంటాయి. కానీ మేము మాత్రం ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదు. మీరు పెట్టుకోరి, లేకుంటే 10 రూపాయలు మా గుడికి డొనేషన్ ఇయ్యరు అని మేము వాళ్ళని అడగము, వాళ్ళు మాకు ఇయ్యరు. మేము వీటిని పట్టించుకోం. కాకపోతే మేము ఒక్కడే చెప్తాం, ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోండి అని చెప్తాం. పోలీసు వాళ్ళు కూడా వస్తారు, మేము కూడా వాలంటీర్స్ ఉంటారు, కొద్దిగా పక్క జరగమని చెప్తాం. కానీ అంతకు మించి మాత్రం, ఎందుకంటే ఇప్పుడు 1-2 తీయాలి అది ఇది అంటే పెద్ద నెత్తి నొప్పి వాళ్ళతోని. ఇప్పుడు వాళ్ళ నెత్తి నొప్పి మనం ఎందుకు, మనకున్న అమ్మవారితోని మనం వచ్చిన భక్తులను ఎట్లా చూసుకోవాలని మాకుంటుంది. రోడ్ మీద దుకాణాలు పెట్టుకున్న వాళ్ళతోని మా ఊరికే బయసు పెట్టుకుంటుంటే కూడా అది మంచిది కాదు. కాబట్టి మేము వాళ్ళకి ఏం చెప్పాం. ఇక్కడికి ఎవరైనా వచ్చిన వారాలు నెలలు గిట చాలా మంది వచ్చిన వాళ్ళు గిట ఉన్నారు ఇక్కడ. ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మనం ఇవాళ బొల్లు జగన్ గారితో మనము మొత్తం గుడి గురించి కొన్ని నిజాలు అవన్నీ తెలుసుకొని ఇంటర్వ్యూ తీయడం జరిగింది. మనకి జగన్ గారి గిట చాలా మంచిగా రిసీవ్ చేసుకొని, మన ఇంటర్వ్యూ గిట తొందరగా రిసీవ్ చేసుకొని మరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎంజే ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి. ఒకటి ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందుకెళ్తుండాలి. ఎందుకంటే మీడియా ఉంటే, యూట్యూబ్లు ఉంటేనే అమ్మవారి పేరు ఇంకా ముందుకెళ్తుంటుంది. కాబట్టి యూట్యూబ్ వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.